నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వర్టెక్స్ భూముల విషయంలో నిజంగా కీలకంగా ప్రధానంగా దాదాపు ఒక 3 లక్షల మంది చూసిరు. మన తొలి వెలుగు రగన్న దానికి సంబంధించిన ఒక కథనం ప్రచారం చేసిండు. అయితే వర్టెక్స్ భూముల విషయంలో దాదాపుగా ఒక 25 నుంచి 30 ఎకరాల భూమి అసైన్ ల్యాండ్స్, దానికి సంబంధించిన వివరాలు బయటపెట్టిండు. ఒక కుంభకోణం, పెద్ద కుంభకోణాన్ని బయటపెట్టిండు. ఎందుకంటే వర్టెక్స్ అనేది ఒక సంస్థ ఒక పెద్ద వెంచర్గా నిర్మించి దాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కపొంటి, అంటే శంషాబాద్ ఎయిర్పోర్టు ల్యాండ్ను కూడా కబ్జా చేసింది. మరి ఇక్కడ కీలకంగా దీన్ని ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నా అంటే, మనమేమో యాటకూరలు కోసుకుని కుప్పేసుకునే కాడ, లేకపోతే మనం ఈ దేవునికి వేయాలి ఆ దేవునికి వేయాలి, ఇలా పోషమ్మ బోనాలు రేపు దుర్గమ్మ బోనాలు అనుకుంటా మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటే, ఈ అగ్రకులాల కుట్రలు ఏ విధంగా ఉంటాయంటే, అగ్రకులాల ప్లానింగ్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఈ కుట్రలు అనే కన్నా వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళ ఎదుగుదల అనుకుంటే బెటర్. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా సంపాదించాలి, ఎవరిని ముంచాలి, ఏ విధమైన సంపాదన సంపాదించాలి, ఒక 200 కోట్లు పెడితే ఇంకో 400 కోట్లు తీయడం ఇలా అని కీలకంగా వాళ్ళ ప్లానింగ్స్లో వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళ కుంభకోణాలు అన్నీ వాళ్ళ అక్రమాలు బయట పెడితే వాళ్ళందరూ ఒకటే. ఇప్పుడు ఈ ప్రధానంగా దీనికి సంబంధించిన వార్త విషయంలో ఇక రేవంత్ రెడ్డి కూడా బుక్ అయిపోయినట్టే. ఒకసారి నేను చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. బీసీ మిత్రులు ఎవరైనా ఉన్నా కానీ బీసీ జర్నలిస్ట్ పైన, మన తొలి వెలుగు రగన్న పైన ఒక కుట్ర పన్నుతా ఉన్నారు. ఎందుకంటే అక్రమాలకు పాల్పడతా ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు, బ్లాక్మెయిలింగ్ పాల్పడతా ఉన్నాడు అని ఒక కుట్ర పన్నుతా ఉన్నారు. అసలు జరిగిన కథనం ఏంటిది, మన తొలి వెలుగు రగన్న చెప్పిన అంశం ఏంటి, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వర్టెక్స్ భూముల విషయంలో మన తొలి వెలుగు రగన్న ఏం చెప్పిండన్నది ఒకసారి కీలకంగా వినే ప్రయత్నం చేద్దాం. దృశ్యాలను మనం ఒకసారి రికార్డ్ చేయొచ్చు. చాలా దూరం నుంచి మనం రికార్డ్ చేస్తున్నాము. సో ఎయిర్పోర్ట్ కూడా మనకు కనబడతా ఉన్నది. అంటే ఈ వెంచర్లో నిలబడి మనం ఆ గోడ అవతల ఉన్న ఎయిర్పోర్ట్ని మనం రికార్డ్ చేస్తున్నాం. సో ఎంత అక్కడ ఫ్లైట్స్ అన్నీ ఆగినాయి, అవన్నీ అంతా కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా టోటల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ల్యాండ్స్. ఇవన్నీ దాదాపు 70 నుంచి 100 ఎకరాలు లేపేసిరని అంటున్నారు. అందుకే దీని మీద థరో ఎంక్వైరీ జరగాల. అసైన్ దాదాపు ఇందులో 4 రకాల అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆ 150 ఫీట్ల రోడ్ అన్నది దాదాపు ఎలాంటి పర్మిషన్స్ లేకుండా, గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ, లేకపోతే గ్రామ పంచాయతీ కాదు మున్సిపాలిటీ కానీ హెచ్ఎండిఏ కానీ ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఆ 150 ఫీట్ల రోడ్ వేసారు. ఆ 150 ఫీట్ల రోడ్లో ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. రెండో అంశము, 2 చెరువులు ఉన్నాయి, సూరన్ చెరువు అండ్ కొత్తకుంట చెరువు. ఆ 2 చెరువులని కబ్జా పెట్టిర్రు. మూడోది, దాదాపు 30 ఎకరాలకు పైగా అసైన్డ్ భూములు ఉన్నాయి. అసైన్డ్ భూములు అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీల్లేదు. నాలుగోది, ప్రైవేట్ పట్టాలకు సంబంధించిన ఇంకొంతమంది భూములు కబ్జా అయినాయి. ఇందులో భాగంగా ఇంకొక ప్రధానమైన అంశం, ఐదవది, ఈ ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇంత పెద్ద అంశం ఇది తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ శంషాబాద్ ఏరియాలో. సో తక్షణమే దీని మీద థరో ఎంక్వైరీ జరగాలి. ఈ దొంగలని, ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ని మొత్తం క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా డబ్బులు ఇందులో పెడితే దయచేసి మీరు వెనక్కి తీసుకోండి. దయచేసి రైట్ ఇన్నర్ కదా. వర్టెక్స్ వెంచర్స్ శంషాబాద్ పక్కపొంటి దాదాపుగా ఇలా ఒక 4-5 అంశాలు చెప్పింది. కీలకంగా దీని అసైన్ భూములు దాదాపుగా 30 ఎకరాల పైగా అసైన్ భూములు, అలాగే ఎయిర్పోర్ట్కు సంబంధించిన ల్యాండ్స్ కూడా, ఒక 2 చెరువులు. ఈ కీలకంగా ఒక 3 అంశాలు ప్రధానంగా తీసుకున్నా. అంటే ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూములు కూడా కబ్జా చేసిరట. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూములు కూడా కబ్జా గురైనాయి. ఇంకొకటి 150 ఫీట్ల రోడ్ వేస్తే దానికి ఎలాంటి పర్మిషన్ లేదట. ఇలా కూడా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూములు కబ్జా అయినాయి. అంటే ఇంత దారుణానికి ఒడగొడతా ఉంటే వాళ్ళు ఆరాంసే వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు ఎట్లా పంచుకోవాలి, ఇంకా ఇలా ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. ఇలా ముఖ్యంగా ఈ అంశం ఇట్లా తెరపైకి వచ్చిన నేపథ్యంలో దాదాపుగా దీన్ని 3,11,000 మంది దాకా చూసిరు. ఈ వీడియోను మన తొలి వెలుగులో 3,11,000 మంది పైగా చూసిరు ఈ వీడియోను. అయితే వీళ్ళు ఎలాంటి కుట్రలు పన్నుతున్నారంటే, డబ్బుల కోసం డిమాండ్ చేయడం కోసమే ఈ మన తొలి వెలుగు రగ అనే వ్యక్తి మా దగ్గర డబ్బులు డిమాండ్ చేసిండు. డబ్బులు తీసుకొని మరి 1 కోటి రూపాయల దాకా తీసుకొని, క్లియర్గా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. అయితే టీ న్యూస్లో వచ్చింది ఇది ఒక్క వీడియో తప్పితే టీ న్యూస్లో ఏ వీడియో కూడా అసలు పెద్ద ఎత్తున కనబడే దాఖలేదు. మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా పక్కకు. అంటే స్క్రీన్ మీద ఎదురు కానీ ఇది బాగుంటుందని, మీకు వాయిస్ వినిపించడానికి బాగుంటుందని చేస్తున్నా. అయితే వీళ్ళు ఎటువంటి కుట్ర పండిరంటే, ఇప్పుడు వీళ్ళు కోట్ల విలువైన భూమి కాబట్టి వీళ్ళందరూ ఒకటైపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, సంతోష్ రావు వీళ్ళందరూ ఒకటైపోయారు.
ఒకసారి చూద్దాం అది ఎట్లున్నదంటే, ఇలా ప్రచారం ఎట్లా ఉన్నదంటే, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ జర్నలిజం కొత్త దిశలో ముందుకు వెళ్తుంది. ఆన్లైన్ మీడియా, యూట్యూబ్ ఛానల్ రోజు ఇదేది టీ న్యూస్లో వచ్చింది. ఇది టీ న్యూస్లో వచ్చింది. దాదాపుగా దీన్ని 20,000 మంది 22,000 మంది ఇప్పటికి చూసిరు. 20 అవర్స్ అవుతుంది, 20,000 మంది చూసిరు. ఇలా కామెంట్లు కూడా ఎట్లా పెట్టిరు అంటే అసలు వీళ్ళకి ఒక్క కామెంట్ కూడా పాజిటివ్ లేదు. టీ న్యూస్కి అనేది దాదాపుగా 10,91,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ వీడియోస్ వచ్చేసి ఒక్కొక్క వీడియో నేను చెప్తా, ఈ ఒక్క వీడియో తప్పితే మిగతా వీడియోలు అని చెప్తా. దాదాపుగా 2 వ్యూస్, 3 వ్యూస్, 65 వ్యూస్, ఈ 30 నిమిషాల కింద వచ్చిన 54 వ్యూస్. ప్రతి ఒక్కటి ఈ ఒక్క వీడియో తప్పితే ఏ ఒక్క వీడియో కూడా వ్యూస్ లేవు. టీ న్యూస్ వ్యవస్థ అంటే టీ న్యూస్ ఎవరిది? సంతోష్ రావు యాజమాన్యం. సంతోష్ రావు నడిపిస్తుండు దీన్ని. ఇది ఒక్కసారి వినండి. ఒకసారి ఏ విధమైన కుట్ర పడుతున్నారు విస్తరిస్తున్నాయి. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో ఆ వార్త ప్రపంచమంతా చుట్టేస్తుంది. మరి అంతటి పవర్ఫుల్ మాధ్యమాన్ని కొందరు భ్రష్టు పట్టిస్తున్నారు. డిజిటల్ మీడియాను బ్లాక్ మెయిల్ జర్నలిజానికి అడ్డాగా మారుస్తున్నారు. ప్రజల సమస్యలు పక్కన పెట్టి అడ్డదారులు తొక్కుతున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన మన తొలి వెలుగు యూట్యూబ్ ఛానల్ రఘు భాగోతమే ఇందుకు నిదర్శనం. అతనికి తోడైన మరో ఇద్దరు సుంకరి నరేష్, చందు శ్రీనివాస్, చీకటి సామ్రాజ్యమే సజీవ సాక్ష్యం. పోలీసులు కేసు నమోదు చేశారు. మన తొలి వెలుగు పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న రఘు ఎందరో జీవితాలను అంధకారంలోకి నెట్టాడు. ఛానల్ పేరులో ఉన్న వెలుగును వాళ్ల కంటికి కనిపించకుండా చేశాడు. బ్లాక్ మెయిల్ జర్నలిజంలో కోట్లకు పడగలెత్తాడు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన నేటి జర్నలిజానికి అద్దం పడుతోంది. తొలి వెలుగు రఘు సాధించిన దందా ఈ వృత్తికే మచ్చ తెచ్చింది. రైట్. ఇది అంటే అన్యాయానికి గురైన భూములను, అక్రమాలకు గురైన భూములను రక్షించేందుకు ప్రయత్నం చేసిన దాదాపు ఒక 300 కోట్ల విలువైన భూమిని, అంటే ఇది ఎంత పెద్ద స్కామో చూడండి ఒకసారి. 300 కోట్ల విలువైన భూమిని, ప్రభుత్వ భూమిని కాపాడినందుకు గౌరవంగా సన్మానించాల్సింది పోయి, నిజంగా వీళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ప్రభుత్వం ఈ దొంగలతో కుమ్మక్కై రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. ఈరోజు నువ్వు దొంగలకు వత్తాసు పలుకుంటా, అగ్రకులాలు అనుకుంటా బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేసుకుంటా, మేము బీసీ వాదం అనుకుంటా బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేసుకుంటా. ఆ రోజు కేసీఆర్ హయాంలో కూడా వీళ్ళపైనే అక్రమ కేసులు అయినాయి. ఈరోజు కూడా మళ్ళా ఈ టీ న్యూస్లో రావడమైంది. దీనికి రేవంత్ రెడ్డి వత్తాసు పలకడమైంది. దీనిపైన చర్యలు తీసుకోకుండా రేవంత్ రెడ్డి వీళ్ళకి వత్తాసు పలకడైంది. అసలు కేసు కాకుండా కేసు అయిందని వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే చూడు వీళ్ళ కథ అంతా ఎట్లుంది. మన బీసీలను బలికా బక్రాన్ చేసేందుకు ఇది ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిత్రుల, దయచేసి మన తొలి వెలుగు రకంగా బీసీ బిడ్డను కాపాడుకోవాల్సిన అవసరం మనకున్నది. మన బీసీ గొంతును అనగదొక్క ప్రయత్నం చేస్తున్నారు. బీసీ గొంతుకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి మిత్రులారా, ఇలా జరిగిన కుట్రను పసిగట్టి దాదాపుగా ఒక 300 కోట్ల విలువైన భూమిని కాపాడిన మన తొలి వెలుగు రగన్నపై ఇలాంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. అంటే ఈ ఒక్కటే కాదు, అన్యాయానికి అక్రమాలకు కేరాఫ్గా నిలిచిన అగ్రకులాలకు ఎదురు తిరిగితే బీసీల బతుకులకు ఇట్లుంటాయన్నట్టు. అంటే క్యారెక్టర్ బదనం చేయడానికి, లేకపోతే ఈ విధమైన కుట్రలు లంచాలు తీసుకునే బదనం చేయడానికి ఒక బ్లాక్ మెయిలర్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మిత్రులారా, దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.